హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు, పచ్చిశనగపప్పు ఇలా వేగాక వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇదే ఆయిల్లో 1/2 కిలో బీరకాయను పైన లైట్గా చెక్కు తీసుకొని కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలను మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటా 1, అరకట్ట కొత్తిమీర, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటా బీరకాయను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా బీరకాయ ఈ విధంగా మెత్తగా మగ్గిపోయాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు దినుసులు, 10 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న బీరకాయ, టమాటా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. బీరకాయ పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. 3-4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు చాలా టేస్టీగా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.